ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో యూట్యూబ్ లో 1,25,000 వ్యూస్ కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది నేను మీకు చిటికలో చూపిస్తాను. మీరైతే త్రూ అవుట్ వీడియో చూసేయండి అనమాట. ఈ వీడియో చేయడానికి గల కారణం సో సన్ ఆఫ్ సత్యమూర్తిలో దేవరాజ్ ఫేమస్ అవ్వాలి మనం. సో దేవరాజ్ డైలాగ్ అంటాడు అనమాట, మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్ లో కూడా తెలవాలా. మనం ఫేమస్ అని ఇక్కడ మాత్రమే తెలిస్తే సరిపోదు, హైదరాబాద్ లో కూడా తెలియాలి అన్నట్టు. మన దగ్గర ఏముందన్నది మనం చెప్పుకోలేకపోతే విలువ అనేది ఉండదు అనమాట సొసైటీలో. నేను ఈ విషయాన్ని బలంగా నమ్ముతాను. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో మన దగ్గర ఉన్నది మనం చెప్పుకోవాల్సిన పని లేదు, కానీ జనానికి తెలిస్తే చాలు. అది మన దగ్గర ఉన్నది మనం చెప్పుకోవాల్సిన పని లేదు, కానీ జనానికి తెలిస్తే చాలు. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇది నా కోర్ ఒపీనియన్ అనమాట. సో దానికోసమే నేను చేస్తున్నాను. సో రీసెంట్ గా మన ఛానల్లో పోస్ట్ చేసి ఇది మానిటేషన్ అయిన తర్వాత మన ఛానల్లో వచ్చిన వ్యూస్ కి సో ఎంత అమౌంట్ అనేది యూట్యూబ్ యాడ్స్ ద్వారా మనం సంపాదించాం. సో సూపర్ థ్యాంక్స్ కాదు, మెంబర్స్ కాదు, యూట్యూబ్ అఫిలియేట్ ప్రోగ్రామ్, అమెజాన్ ప్రోడక్ట్స్ అవి కాదు, అవి తీసేద్దాం, అవి ఫ్యూచర్ లో వస్తాయి మనకి. బట్ ఓన్లీ యాడ్స్ ప్లే అవ్వటం వల్ల ఎంత అమౌంట్ వచ్చింది, అది కూడా 1,25,000 వ్యూస్ కి ఒక వీడియో అది మాత్రమే నేను చూపిస్తాను, అన్ని చూపెట్టాను. అండ్ బోనస్ గా మీకు షార్ట్ వీడియోస్ కి 5 లక్షల వ్యూస్ వస్తే ఎంత రెవెన్యూ వస్తుంది అన్నది కూడా నేను చెప్తాను ఈ వీడియోలోనే. అండ్ కంప్లీట్ గా చూసేయండి మీరు, దాన్ని బట్టి మీ క్యాలిక్యులేషన్స్ మీరు వేసుకోండి. అండ్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ అన్నీ చెప్పట్లేదు, సిపిఎం, ఆర్పిఎం, సో ఇట్లాంటి ఏమీ చెప్పట్లేదు. అది మాట్లాడుకుంటే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే సో హిట్, యావరేజ్, ఫ్లాప్ ఇట్లా 3 రకాలు ఉంటాయి అనమాట. ఏది యాడ్ సెన్స్, ఈ యాడ్లు ప్లే అయ్యే దాంట్లో మొదటి రకం నీకు $15 నుంచి 15 రూపాయల నుంచి 30 రూపాయలు వస్తుంది 1000 వ్యూస్ కి. అండ్ రెండో రకం ఒక 50 నుంచి 60 ఇస్తుంది 1000 వ్యూస్ కి. మూడో రకం ఇది 100 నుంచి 150 లోపు 130 లోపు ఇస్తుంది. ఇది హై రేంజ్ అనమాట. ఇంకా ఎట్లా అంటే సూపర్ హిట్. సో యాడ్స్ కూడా ప్లే అయ్యే విధానం అట్లా ఉంటుంది అనమాట. అంటే యూట్యూబ్ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలాగా మనీ ఇవ్వటం జరుగుతుంది యాడ్స్ ప్లే చేసి. సో మన ఛానల్కి లీస్ట్ ఇంకెట్లా అంటే హీనమైన స్థితిలో ఏదంటే వాడు బిచ్చం వేసాడు అన్నట్టుగానే ఉంది. పరా తీసుకో, పండగ చేసుకోపు అని చెప్పేసి. బట్ ఆ స్టేజ్ నుంచి మనం ఏదో ఒక రోజు సూపర్ హిట్ పడతాం ఖచ్చితంగా. ఏదైతే 1000 వ్యూస్కి $120 దాకా మన ఛానల్ని ఖచ్చితంగా నేను తీసుకువెళ్తాను. అండ్ ఇప్పుడు 1000 వ్యూస్కి నాకు తెలిసి 15 రూపాయలు లేదంటే 20 రూపాయలు మాత్రమే వాడు ఇచ్చాడు అనమాట. అండ్ ఆ లెక్కన 1,25,000 వ్యూస్కి మన ఛానల్లో నాకు ఎంత అమౌంట్ ఇచ్చాడు అన్నది ఇప్పుడు మీకు క్లీన్గా చూపిస్తాను. మీరైతే కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మనం యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ స్టూడియోలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ నేను యూట్యూబ్ ఎంటర్ చేశాను, యూట్యూబ్ స్టూడియోలోకి ఎంటర్ అవుతున్నాను. అండ్ యూట్యూబ్ స్టూడియోలోకి ఎంటర్ అయ్యాను. అండ్ ఇక్కడ మనం అనలిటిక్స్, కాంటెంట్, సో ఇవన్నీ వద్దు. సో నేను చెప్పినట్టుగా 1,25,000 వ్యూస్కి మనకి ఎంత అమౌంట్ వస్తుంది, సో అది మాత్రం చెప్తాను నేను. సో రీసెంట్గా మనం సామాన్లు బాగుండాలి లాంటి వీడియోని అయితే పోస్ట్ చేసాం. అండ్ దాంట్లో మనకి ఇప్పుడు దాకా 1,26,817 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. ఇది కంప్లీట్గా వచ్చిన సో మనకి రెవెన్యూ, వ్యూస్ అనమాట ఈ వీడియోకి. అయితే దీనికి రెవెన్యూ ఎంత వచ్చిందంటే ఎస్టిమేటెడ్ రెవెన్యూ. సో ఇక అంతా కట్ ఆఫ్లు మొత్తం పోగా మనకు వచ్చిన రెవెన్యూ ఇది $19.39. సో $1.83-85 ఉంది. సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ నేను చెప్తున్నది అదే. సో 1,00,000 వ్యూస్కి ఇంత తక్కువ అంటే చాలా తక్కువ. ఇదిగో 1,26,817 వ్యూస్కి మనకు వాడు ఇచ్చింది $19.39. సో 19.39 నేను చెప్పాను కదా, మనది లీస్ట్ అనమాట. వాడు పిచ్చి వేశాడు అంతే. ఇక్కడ మీకు 1K వ్యూస్కి ఆర్పిఎం అని, లేకపోతే ఇక్కడ ఇదిగోండి ఉంది చూడండి, అడ్వర్టైజర్స్ పే. సో నా ఛానల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ పే అయినందుకు వాడు $0.70 ఇచ్చాడు అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఇండియన్ రూపీస్తో కన్వర్ట్ చేసి, రూపీస్తో కన్వర్ట్ అని కాదులే కానీ మనకు 100కి 70 పైసలు ఇచ్చాడు అనుకున్నాం. సో ₹1 100 పైసలు అయితే సో 70 పైసలు ఇచ్చాడు. దాంట్లో మనకి ఈ అడ్వర్టైజ్మెంట్లో 45% యూట్యూబ్ కూడా తీసుకొని అండ్ రిమైనింగ్ మనకి ఇవ్వటం కానీ ఇట్లాంటి ఏది జరిగినా కానీ మనకి ఖచ్చితంగా ఇది $0.16 ఇచ్చాడు. దాని ప్రకారంగా ఈ 1,25,200కే, సో నాకు 1,26,000 కాదు,
1,25,200 వ్యూస్కి మన ఛానల్లో వచ్చిన వ్యూస్కి $19.39. సో మీకు అప్రాక్స్గా నేను చేసి చూపిస్తాను. సో అప్రాక్స్గానే చూద్దాం, అండ్ ఎగ్జాక్ట్ కాకుండా 19.39. సో 19.39 సో 85 కూడా కాదు, నేను 83 వేస్తున్నాను. 83 వేసాను. దానికి ఎంత వచ్చింది? 1,609. ఈ లెక్కన మేము కోటేశ్వరులు ఎప్పుడు కావాలి? కనీసం లక్షాధికారులు అవుతావా చెప్పండి. సో మీకు కనబడతానే ఉండిద్ది నాకు తెలిసి. నేను అంటుంది ఏంటంటే అది అంటే లీస్ట్ అనమాట. లీస్ట్ మన ఛానల్కి చాలా లీస్ట్గా వచ్చింది. బట్ ఇవి కొంచెం హై రేంజ్లో వచ్చేసి ఉంటే మీరు అన్నట్టు ఇప్పుడు మనకి 70 పడిచ్చింది. మనకి ఇంకా 120, 130 వచ్చినా కదా బాగుండేది. ఎనీహౌ, సో ఇదే అనమాట. దీని ప్రకారంగా మీరు అంచనా వేసుకోండి. సో ఒక ఛానల్లో ఛానల్లో వ్యూస్ వస్తున్నాయి, అండ్ ఎవరికైనా కానీ నాట్ ఓన్లీ నా ఛానల్ అనే కాదు, అండ్ రిమైనింగ్ ఛానల్లో కూడా మీరు ఎస్టిమేషన్ వేసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తాయి అన్నది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ మీకు ఇంకోటి ఏం చెప్పాను, షార్ట్ వీడియో. సో షార్ట్ వీడియోకి 5 లక్షల వ్యూస్ వస్తే ఎంత వచ్చింది అన్నది మీకు ఇక్కడ క్వశ్చన్ కదా. మీరు మైండ్ బ్లాక్ అవటం కాదు, గిర్రం తిరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా. సో గోయింగ్ ఏడుంది 5 లక్షల షార్ట్ రీసెంట్గా, అండ్ ఇది 5,05,561. ఈ షార్ట్ వీడియోకి మనకి యూట్యూబ్ ఎంత పే చేస్తుంది? మైండ్ బ్లాక్ అయిందా? $2.20 అనుకుందాం. సో $2.20 పే చేస్తుంది. ఎన్ని వ్యూస్కి? 5,05,000. సో అంటే ఇచ్చారా? ఎంగేజ్డ్ వ్యూస్. సో అన్నిటికీ కూడా కాదు. ఓకే, ఓకే ఏదేమన్నా కానీ. సో ఇప్పుడు దాకా మన ఛానల్లో ఈ షార్ట్ వీడియోకి 5,05,000 వ్యూస్ దాకా ఉన్నాయి. అయితే దాంట్లో మనకి ఇచ్చిన రెవెన్యూ ఎంత? $2.20 ఇచ్చాడు అనమాట. 5 లక్షలు ఏంటి? $2.20 ఏంటి? 80, 160, గట్టిగా $200 కూడా వచ్చినట్టు కాదు ఈ షార్ట్ వీడియో మీద. సో మీకు అర్థమై ఉండాలి. సో యూట్యూబ్లో ఒకసారి వ్యూస్ స్టార్ట్ అయితే ఎంత అమౌంట్ వస్తుంది ఏంటిది అనేది. సో ఈ విషయం మీరు అందరూ మైండ్లో పెట్టుకొని, అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు కాస్త లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో చెప్తున్నాం కదా, ఇది లీస్ట్లో లీస్ట్ అంతే ఇంకా. థ్యాంక్ యూ సో మచ్.